హలో హైదరాబాద్, వెల్కమ్ టు 83.7 ఎఫ్ఎం. నేను మీ పటాస్పూరి. ఉదయం లేచినప్పటి నుంచి రకరకాల టెన్షన్స్ తో గడిపి ఇంటికి చేరుకుని మంచిగా ఫ్రెష్ అయ్యి కడుపు నిండా తిని పాత పాటలు వింటూ హాయిగా నిద్రపోతే ఇవ్వడం కోసం మీ పటాస్పూరి వచ్చేసింది. ఈ పాట మీ అందరి కోసం. వింటూనే ఉండండి 83.7 ఎఫ్ఎం. ఇది చాలా కూల్ గురు. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు చోకగానే తేలిపోదురోయ్ కైపులో కైపులో కైపులో. ఎంత? షార్ట్కి 1000 రూపాయలా? నీ అమ్మ, నువ్వేనా అమ్మాయి అనుకున్నావా అంతే ఇవ్వడానికి? వాళ్ళకే 500 ఇచ్చి వెళ్తాను. సర్లే కానీ ఇంకో మాట ఏంటి చెప్పు. 1500. 1500? అసలు ఏం చేస్తావు నీకు 1500 ఇవ్వాలి? అంత సుఖం ఉంటుందా నీ దగ్గర? ఒకసారి వస్తే తెలుస్తుంది ఎంత సుఖం ఉంటుందో అని. సర్లే కానీ 600 ఇస్తాను, మరేమనుకోండి వెళ్ళొచ్చేద్దాంరా. 1000కి ₹1 తగ్గేది లేదు. అది కాదు, మీకు మాకున్నట్టే ఉంటుందా? అక్కడ బొక్కెట్టించుకుంటారా? ఎహే, ఊరికే ఏముంటుంది ఎక్కడ ఉంటుందని చెప్తున్నావు. వస్తారా లేకపోతే మానే. సర్లే ఇస్తా పదా. ఎక్కడికి పదా? నేను ఎక్కడికి రాను. వెనకాల ఒక చిన్న రూమ్ ఉంది, అందులోనే చేసేది. ఏంటి ఇక్కడ ఇంత 1000 రూపాయలు ఇచ్చి ఇక్కడ చేసుకునేది? సర్లే 10 నిమిషాల పనికి అక్కడైతే ఏంటి, పద వెళ్దాం. పదా కాదు, ముందు ఇక్కడ పైసలు పెట్టు, తర్వాతే లోపలికి. ఇదొకటా మళ్ళీ? ఇందా. ఏంది ఎలా ఉంది? ఎవరెళ్ళి అందరూ నన్నే చూస్తున్నారు. ఇదిగో ఇది వేసుకో. ఏంటిది? 1000 రూపాయలు ఇచ్చిన తొడిగేసుకుని దెంగటాగా? నాకు అది లేకుండా కావాలి. నువ్వు ఇచ్చే 1000 రూపాయలకి నీ దగ్గర ఉన్న జబ్బులని నేను అంటించుకోవాలా? అలా ఏం కుదరదు. ఇది వేసుకొని తొందర పని కానిచ్చుకుని వెళ్ళు. ఈ అమ్మాయి ఇది ఒకటి. ఏమో అనుకున్నా కానీ సూపర్. అసలు కొద్దిగా దాని దగ్గర ఎంత సుఖం ఉంటుంది అనుకోలేదు నేను. 1000 కాదు 2000 అయినా ఇవ్వచ్చు నీకు. మళ్ళీ వచ్చినప్పుడు 2000 తీసుకుంటానులే కానీ వెళ్ళు ఇంక ఇక్కడ నుంచి. అరే వస్తా.
షార్ట్కి వెయ్యి. టీనా, నేను సురేష్ని. నువ్వు మళ్ళీ వచ్చావా? ఎన్నిసార్లు చెప్పాలి ఈ లవ్లు గివ్వులు మనకి సెట్ కావని? అది కాదు టీనా, నేను చెప్పేది ఒకసారి విను. రోజు ఇలా వచ్చి అడగడం నీకు ఇబ్బందిగా ఉండొచ్చు. ఇబ్బందిని అర్థమవుతుంది కదా, వెళ్ళి ఇక్కడి నుంచి. టీనా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నేను మా ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తాను. మన పెళ్లి కోసం వాళ్ళతో మాట్లాడతాను, ఒప్పిస్తాను. వాళ్ళు ఒప్పుకోకపోయినా సరే అందరిని ఎదిరించి నేను పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత చూడు మహేష్, నేను సురేష్ని. ఏదో ఒకట్లే, నాకు అస్సలు వీటి మీద ఇంట్రెస్టే లేదు. నీలాంటి మాటలు చెప్పే ఒక నా జీవితంతో ఆడుకున్నాడు. వాడి గురించి చెయ్యని సేవ్ అంటూ లేదు. వాడికి ఎప్పుడు ఏం కావాలన్నా వాడు ముందుండేది. వాడి జాబ్ గురించి బండి అవసరమైతే నాకు డబ్బులు ఎంత కష్టమున్నా సరే వాడికి బండి కొనిచ్చా. వాడు చెప్పిన మాటలకి ఒక పెద్ద సినిమానే ఊహించుకున్నాను. కానీ తీరా చూస్తే ఇదిగో నన్ను ఈ ఫుట్పాత్ మీదకి తీసుకొచ్చాడు. నన్ను చేసుకుంటే పిల్లల్ని కనలేనని, వాళ్ళ వంశం ముందుకెళ్ళేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దన్నారంట. మరీ ఎక్కువ బలవంతం చేస్తే ఊరేసుకొని చేస్తానని బెదిరించాడు. నాకు పిల్లలు అక్కర్లెట్టినా, నిన్నే కూతురులా చూసుకుంటాను. ఇదే పూర ఆడు ఊదాడు. ఆ సౌండ్కి ఇప్పటికీ ఊగుతున్నా. ఒకసారి ఎవరితోనో అలా జరిగిందని నన్ను అలానే అనుకుంటావా? ఒక్కసారి జరిగిన దానికే 2 కళ్ళు బయలుకి అమ్మాయి. మళ్ళీ నాకు ఓపిక లేదు బాబు. అయినా ఒక్కసారి ఎదవైతే పొరపాటు అనుకుంటారు, అదే 10 సార్లు ఎదవైతే. ఒక మాట చెప్తాను విను. అందంగా ఉన్నావు, వయసులో ఉన్నావు. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని పిల్లలకని ప్రశాంతంగా బ్రతుకు. అదే ప్రశాంతమైన జీవితం నీకిద్దాం అనుకుంటున్నట్టేనా? నేను ప్రశాంతంగా ఉన్నానయ్యా. నాకు ఇంతకు మించి ప్రశాంతత వద్దు. వెళ్ళి ఇక్కడ నుంచి నా బేరాలు పోతాయి. నువ్వు ఒప్పుకునేదాకా నేను వస్తూనే ఉంటా. అంత సింపుల్గా వదలను నిన్ను. నా గురించి నీకు సరిగ్గా తెలియదు. ఏంటో వీడు. ఏరా, ఎన్నిసార్లు చెప్పాలి ఇక్కడ ఉండొద్దని? ప్రతిరోజు వచ్చి గుర్తు చేస్తుండాలా? వెళ్ళిపోదామని ఉన్నాను సార్, ఫ్రెండ్ వస్తానంటే ఇక్కడ ఉన్నా. దెంగుతా లంజ, అబద్ధాలు చెప్పావంటే. సరే గాని కలెక్షన్ ఎంత? పెద్దగా ఏమీ రాలేదు సార్. సరే, 1000 ఇవ్వు. అంత లేవు సార్ నా దగ్గర. 500 ఉన్నాయి. చీకొచ్చా నా కొడక, అక్కడ పెట్టిన డబ్బులు నాకు ఇస్తావా? అవునరా, మొన్న ఎస్ఐ వచ్చాడుగా, ఏం చేశాడు? ఏముంటుంది సార్, చేయాల్సిందంట చేసి బీరు బిర్యానీ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆడుతూ జాగ్రత్త రోయ్. మొన్నటిదాకా ఆడముండలని తిరిగాడు, ఇప్పుడు కోచ్చాలతో కూడా మొదలెట్టాడు. మళ్ళీ వస్తా, ఇక్కడ కనిపిస్తే గుద్దులో లాఠీ పెట్టి కొడతా. సరే సార్. మా డబ్బులు తీసుకుని నువ్వేం బాగుపడతారా గోడిన పట్ట. నన్ను గుర్తుపట్టారా? 2 months బ్యాక్ ఇక్కడ యాక్సిడెంట్ అయితే అంబులెన్స్కి కాల్ చేసి హాస్పిటల్కి పంపారు. నువ్వా? ఎలా ఉన్నావు? బాగున్నావా? దెబ్బలన్నీ తగ్గాయా? కాలు ఇంకా పూర్తిగా తగ్గలేదు, మరో 1 month పడుతుందని చెప్పాడు డాక్టర్. అవునా? దాదా కూర్చో. నువ్వు ఆ రోజు ఇక్కడ పడ్డాక 2 రోజులు నాకు సరిగ్గా నిద్రే పట్టలే. ఎలా ఉందా ఏంటా అనుకుంటూ ఉండేదాన్ని. పోనీలే, నిన్ను ఇలా చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది.
థ్యాంక్స్ అబ్బా, నన్ను గుర్తుపెట్టుకొని తెచ్చిచ్చినందుకు. నాకు ఇప్పటి వరకు పువ్వు ఎవరివ్వలేదు తెలుసా. మర్చిపోయాను, ఇంతకు నీ పేరేంటి? నితిన్. ఏం చేస్తుంటావు? మా అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మా, తిన్నా, నువ్వు తిన్నావా? ఉదయం ఫోన్ చేశాను, నువ్వు ఎత్తలేదు. అదే పెద్దన్నకి డబ్బులు పంపించాను హాస్పిటల్కి తీసుకెళ్ళమని. తీసుకెళ్ళాడా? ఏమన్నారు డాక్టర్ గారు? బీపీ ఎక్కువ ఉందా? టాబ్లెట్స్ ఇచ్చారు కదా, సరే వేసుకో మర్చిపోకుండా. ఇదిగో, నువ్వు చిన్న చిన్న విషయాలకు కంగారు పడొద్దు. ఏదైనా అవసరమైతే నాకు చెప్పు, ఏదో ఒకలాగా డబ్బులు సర్ది పంపిస్తాను. సరే ఉంటాను, నేను రేపు మాట్లాడతాను. మా అమ్మ చెప్పిన మాట అస్సలు వినదు. చిన్న చిన్న వాటికి కూడా కంగారు పడి ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడ ఎవరైనా ఉంటారా? అంటే మీది హైదరాబాదేనా అని. మాది విజయవాడ పక్కన చిన్న ఊరు. ఇక్కడికి వచ్చి 8 సంవత్సరాలు అయ్యింది. ఓ, 8 years నుంచి మీరు ఇదే పని చేస్తున్నారా? లేదు, వచ్చిన కొత్తలో ఫంక్షన్స్ క్యాటరింగ్కి వెళ్ళేవాడిని. ఆ తర్వాత బట్టల షాప్లో పనిచేశాను. 4 సంవత్సరాల క్రితమే ఆపరేషన్ అయింది. ఆ తర్వాత పని ఎక్కడ దొరకలే. అదేంటి? అప్పుడంటే మగాన్ని, ఇప్పుడంటే ఇజ్రాని కదా. మేము అడిగితే లిఫ్టే ఎవడివ్వడు, అలాంటిది పని ఎవడిస్తాడు? ఇంక ఇజ్రాగా మారకు బోలేడని ఖర్చులు. ఇప్పుడు నీకు ఇల్లు అద్దెకు 10,000 చెప్పారనుకో, నాకు 15,000 చెప్తారు. అదేమిటని అడిగితే మీకు చప్పట్లు కొడితే డబ్బులు వస్తాయి కదా అంటారు. అవి కాకుండా మా బట్టలు కానీ, మా మేకప్ కానీ, ప్రతి నెల హార్మోన్ ఇంజెక్షన్ కానీ, ఇలా ఖర్చులు చాలా ఉంటాయి. ఇవి కాకుండా మాలాంటి వాళ్ళకి గురువు అనే ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడకి నెలకి 5,000 ఇవ్వాలి. ఎందుకు? అదంతే, అది ఇజ్రా రూలు. ఇక్కడ ఒక మగాడిగా మంచిగా బ్రతకొచ్చు, ఆడదానిగా గౌరవంగా బ్రతకొచ్చు. కానీ ఒక ఇజ్రాగా బ్రతకడం ముందే ప్రతి మనిషిలాగే మంచిగా తినాలని, హాయిగా పడుకోవాలని ఆరాటం మాకు ఉంటుంది. కొన్నిసార్లు వాటి కోసం కూడా పెద్ద పోరాటమే చేయాలి. అయినా సరే అడుక్కోవడం ఇష్టం లేక ఇలా బ్రతుకుతున్నా అన్నమాట. ఏంటి అలా చూస్తున్నావు? అంటే ఒక హిజ్రాతో మాట్లాడడం నేను ఇదే ఫస్ట్ టైం. నిజం చెప్పాలంటే హిజ్రాలంటే నాకు చాలా భయం. ఎప్పుడైనా ట్రాఫిక్లో కనపడినా లేదా ట్రైన్లో ఎదురైనా దూరంగా వెళ్ళిపోతాను. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు. ఇలా మారాక లైఫ్ ఇంత కష్టంగా ఉంటుందని తెలిసి కూడా ఈ దారి ఎందుకు ఎంచుకున్నారు? ఇది నేను ఎంచుకున్న దారి కాదు, ఇదే నేను. అర్థం కాలేదు. నీ వయసు ఎంత? 25. ఈ 25 సంవత్సరాల్లో ఎప్పుడైనా పొద్దున్న లేవగానే నువ్వు వేరొకరి బాడీలో ఉన్నావని నీకు ఎప్పుడైనా అనిపించిందా? పోనీ ఎప్పుడైనా అలా ఊహించుకున్నావా? లేదు. అదే నా జీవితం. ఇష్టం లేని బట్టలు ఇరుక్కున్నట్లు ఉంటుంది, ఊపిరాడదు. ఎవరైనా పేరు పెట్టి పిలిస్తే అది నేను కాదు అని గట్టిగా అరవాలనిపిస్తుంది. ఇలా కొన్ని సంవత్సరాలు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చిరాకుతో బ్రతికి అది నేను కాదు అని బలంగా నమ్మి ఇలా మారిన తర్వాతే ప్రశాంతంగా ఉన్నాను. ఈ కష్టాలు అవమానాలు అంటావా, మా అందరికి పుట్టుకతోనే ఉండేవే. నీకో విషయం చెప్పనా, ఈ ప్రపంచంలో కొజ్జోవలు చూడని కష్టం లేదు. సర్లే, మావెప్పుడు ఉండేవేలే. నీ గురించి చెప్పు, ఏం చేస్తుంటావు? నేను కస్టమర్ వచ్చారు, నేను వెళ్ళాలి. అయ్యో, మీరు వెళ్ళండి. మంచిగా ఉంది నాన్న. ఇదిగో, తొందరగా అయిపోవాలి. ఎక్కువసేపు చేస్తారంటే కుదరదు. నాకు కూడా ఎక్కువ టైం లేదు. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? చెప్పాను కదా, నా దగ్గర ఎక్కువ టైం లేదని. నీ దగ్గర ఉన్న డబ్బు తీసిచ్చేయి, ఏం చేయకుండా వెళ్ళిపోతాను. నా దగ్గర డబ్బులు లేవు. ఎక్కువసార్లు అడిగించుకో, మళ్ళీ ఇంకొకసారి అడగను.
ఎంత? ఎంతమంది ఉన్నారు? ముగ్గురు. 3000. బండెక్కు. నేను బయటికి రాను, ఇక్కడే చేస్తాను. 10,000 ఇస్తా. 30,000. ఎంతసేపు చేస్తాడురా? వచ్చి గంట అయింది. వాడికి కోరిక తీరితే సరిపోదురా, కోపం కూడా తీరాలి. ఆడి పిల్ల ఎవరితో వెళ్ళిపోయిందని ఆ కోపం ఇక్కడ చూపిస్తున్నాడు.
గుడ్ మార్నింగ్ హైదరాబాద్. వెల్కమ్ టు 83.7 FM. ఇది చాలా కూల్గా రాత్రంతా హాయిగా పడుకుని ఉదయాన్నే బద్ధకంగా నిద్రలేచి ప్రశాంతమైన వాతావరణంలో ఆఫీస్కి వెళ్ళి పని చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో కదా. నాకైతే వెదర్లో గర్ల్ ఫ్రెండ్ తీసుకుని ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని ఉంది. కానీ ఏం చేస్తాం, దేనికైనా రాసిపెట్టి ఉండాలి. కానీ అందరిలో పాజిటివ్ ఎనర్జీ నింపడానికి ఆర్జే కిరణ్ మీ ముందుకు వచ్చేసాడు. మనడేని ఎనర్జీగా స్టార్ట్ చేయడానికి మనకి మంచి ఊపున్న సాంగ్ కావాలి. అలాంటి సాంగ్తో మీ ముందుకు వచ్చేసాను.